ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖకు మెట్రో రైల్, పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ నిధులు ఇలా 8 కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించారు సీఎం జగన్. ఢిల్లీ పర్యటనలో ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఢిల్లీ పర్యటన అనంతరం తిరిగి గన్నవరానికి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు సీఎం జగన్. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధానితో సుదీర్ఘంగా చర్చించారు. పార్లమెంట్లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. గంటకు పైగా జరిగిన సమావేశంలో మొత్తం 8 అంశాలపై ప్రధానితో చర్చించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని ప్రధానికి విన్నవించారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని, పెట్టుబడులు రావడమే కాకుండా తద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని సీఎం జగన్ తెలిపారు. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని ప్రధానిని కోరారు సీఎం జగన్. పోలవరం ప్రాజెక్టులో కాంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేయడానికి కేంద్రం అంగీకరించిందని, దీంతో పాటు ప్రాజెక్టు తొలి విడత పూర్తి చేయడం కోసం 12,911 కోట్ల నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. ఈ 2 అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని ప్రధానిని కోరారు సీఎం జగన్. పోలవరం మొదటి విడత పూర్తి చేయడం కోసం 17,144 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తి శాఖ పెండింగ్లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని ప్రధానిని కోరారు సీఎం జగన్. విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం, భీమిలి, రిషికొండ, విశాఖపట్నం పోర్ట్లను కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల రహదారికి తగిన సహాయ సహకారాలు అందించాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న విశాఖ కర్నూలు హైస్పీడ్ కారిడార్ను వయా కడప మీదుగా బెంగుళూరు వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై తగిన పరిశీలనలు జరిపి పూర్తి చేసి ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలన్నారు సీఎం జగన్. 2014 జూన్ నుంచి 3 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని, దీనికి సంబంధించిన 7,230 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, వీటిని వెంటనే చెల్లించేలా చూడాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. కాలేజీల ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించాలని ప్రధానిని కోరారు సీఎం జగన్. ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు సీఎం జగన్. పార్లమెంట్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో అరగంట పాటు కొనసాగిన భేటీలో రాష్ట్రానికి రావలసిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చించారు.